ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ పాత్రికేయుల యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇదివరకే ఒక 15 నిమిషాల క్రితం కొత్త బస్ స్టాండ్ దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో అక్కడికి పోయి కాలువను నిర్మించే క్రమంలో రోడ్డును విస్తరించే క్రమంలో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఉన్నాయో క్రమించి ముందుకు వచ్చినారో వాటిని తొలగించి స్థలంలో రోడ్డు కాస్త వెడల్పు చేసి కాలువను నిర్మించే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని ఎవరు వ్యతిరేకించరు, స్వాగతిస్తారు. మన ఊరు అభివృద్ధి చెందాలని చెప్పి ఎవరైనా భావిస్తాం. మైదుకూరు రోడ్డు శివాలయం సెంటర్ దగ్గర నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు మేము విస్తరణ చేసినాం, రోడ్డును వెడల్పు చేసినాం, కాలువలు నిర్మించినాం, చేసిన చోట రోడ్డు వేసినాం, ఫుట్పాత్ నిర్మించినాం. దాదాపు 2 కిలోమీటర్లు విస్తరణ మేము చేస్తే ఒక్క చోట కూడా కంప్లైంట్ లేదు. ఆనాడు నిష్పక్షపాతంగా నిజాయితీగా పురపాలక సంఘానికి ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఏ మేరకైతే ఉన్నాయో ఆ మేరకు అది కూడా వ్యాపారస్తులను బాధించకుండా వ్యాపారస్తులతో సంప్రదించి వారి ప్రాపర్టీకి ఏమాత్రం నష్టం కలగకుండా ఆ కాలువ నిర్మించే క్రమంలో తాపలు నిర్మించే క్రమంలో కూడా వారికి వసతిని కల్పించి వారి అంగీకారంతో వారి మెప్పు పొందగలిగి మేము మైదుకూరు రోడ్డు విస్తరణ చేయగలిగినాం. అది ఆనాడు. ఈనాడు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత నంద్యాల వరదరాజిరెడ్డి ఎమ్మెల్యే గారి యొక్క సారథ్యంలో ఆయన ధృతరాష్ట్రుడు లాంటి వాడు, ఆయన కుమారుడు కొండారెడ్డి దుర్యోధను లాంటి వాడు. ధృతరాష్ట్రుడు చూసే పరిస్థితి లేదు, వృద్ధుడైపోయినాడు. కానీ కొడుకు మీద విపరీతమైనటువంటి మమకారం, విపరీతమైనటువంటి ప్రేమ, కొడుకు సంపూర్ణమైనటువంటి రాజ్యాధికారాన్ని ఇవ్వాలని చెప్పి ఆనాడు ధృతరాష్ట్రుడు ఎట్నో ఈనాడు మన ప్రొద్దుటూరు ధృతరాష్ట్రుడు కూడా అంతే. కొండారెడ్డికి సర్వము దోచిపెట్టాలని చెప్పి ఈయన డమ్మి అయిపోయినాడు, ఆయన ఎమ్మెల్యే అయిపోయినాడు. ఇప్పుడు కొండారెడ్డి వరదరాజిరెడ్డి గారి యొక్క నేతృత్వంలో కొత్తపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి విస్తరణ కార్యక్రమం ఈ రోజు ఎట్లా జరుగుతుంది, ఆనాడు ఎట్లా జరిగింది చెప్పినా ఈనాడు ఎట్లా జరుగుతుంది అంటే కదా, ఈనాడు ఎట్లా జరుగుతుంది అంటే ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఏవైతే ఆక్రమణ జరిగి ఉన్నాయో ఆక్రమణ ప్రభుత్వానికి సంబంధించిన స్థలమై ఉండి ఆ స్థలము సైతం పూర్తిగా తొలగించి ప్రజలకు ఉపయోగపడే విధంగా రోడ్డు కాలువ నిర్మాణం జరగదు. ఎవరు డబ్బులు ఇస్తే అడుక్కింతని ఎవరు డబ్బులు ఇస్తే వారి రూము కొట్టేరు, అది ప్రభుత్వాందే అయినప్పటికీ కొట్టేరు. ఎవరు డబ్బులు ఇవ్వకపోతే వారి రూము పట్టా అయినా కూడా సొంత స్థలం అయినప్పటికీ కూడా ఇదిగో ఇట్లా ముసలోళ్ళు ఉన్నారు కదా, సావిత్రమ్మ, ఓబులకొండయ్య, ఇటోళ్ళు ఉన్నారు కదా, ఇటోళ్ళది పట్టా స్థలమైనా కూడా పిల్లలు కొట్టేసినారు. ఈమెకు ఉండేది 1/2 సెంటు రిలయన్స్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహానికి సైడుగా, అది కూడా 7 రూములు ఉంటే 3 రూములు కొట్టేసినారు, 4 రూములు కొట్టేయలే. ఈ మీద కొట్టేసినారు, పక్కన 2 కొట్టేసినారు, మిగతా 4 కొట్టేయలే. పోనీ నీవు చెప్పిన ప్రకారం ఇది పట్టా కాదు అంటే ఆయమ్మ పట్టా అని చెప్పి కాగితాలు కూడా చూపిస్తానే ఉంది. పట్టా స్థలం నాది ఇది అని చెప్పి ఇది పట్టా 1/2 సెంటు ఆమెకు ఉండేది, 1/2 సెంటే. ఇది పట్టా అని చెప్పేదానికి మళ్ళా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయి ఈసీ కూడా తెచ్చుకుంది. మరి ఈ స్థలం అయితే కొట్టేసినారు, ఇది ఇట్లా కొట్టేసినారు, ఇట్లా 1/2 సెంటు. మరి పట్టా ఈ స్థలం అయితే కొట్టేసినారు, ఆ పక్కన 7 రూములు 4 కొట్టేసినారు, 3 కొట్టేయలే. డీగేట్ స్థలం అన్నారనుకో, డీగేట్ అయితే 7 మంది డీగేట్ కావాలి, 7 మంది డీగేట్ కావాలా, 4 డీగేట్ 3 డీగేట్ కాకుండా పోతుంది. 1/2 సెంటు ఉండేది. పోనీ డీగేట్ అని నువ్వు చెప్పినప్పుడు ఏమో పట్టా కాగితాలు చూపిస్తుంది సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ అయ్యేటి. సంబంధించిన ఆర్ఎన్బి అధికారులు పంచాయతీ అధికారులు చూడాలా. ఈ ఆర్ఎన్బి పంచాయతీ అధికారుల దగ్గర పోతే ఈ కాలువ నిర్మించేదానికి లేకపోతే ఇది కొట్టేసేదానికి బెంగాల్ అధికారులు శివచంద్ర అధికారి చెప్తారంట. కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శివచంద్ర అధికారి. మా మార్కేం లేదు, ఆయన మార్కే, ఆయన మార్క్ అడిగేచ్చి అడిగేనంట. ఆయన అవినీతి చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు కదా, మీ మనిషే కదా, మీరు కంట్రోల్ చేయండి అని చెప్పి వరదరాజిరెడ్డి దగ్గరికి పోతే వరదరాజిరెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నాడు కొండారెడ్డితో. కొండారెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నాడు శివచంద్రతో. మొత్తం ఆ విస్తరణలు చేసే భాగంగా ఎవరెవరు 20 లక్షలు ఇచ్చినది రోడ్డు కొట్టేయకుండా, ఎవరెవరు 10 లక్షలు ఇచ్చినది, ఎవరెవరు 5 లక్షలు ఇచ్చినది, అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి. ఆ పేర్లు చెప్పాల్సిన పరిస్థితి వస్తే నెక్స్ట్ ప్రెస్ మీట్ లో చెప్తాం. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు బాధపడతారని చెప్పి మాకు ఫోన్లు చేసి చెప్పినారు, దయచేసి నా పేరు చెప్పొద్దన్నా, నేను 20 లక్షలు ఇచ్చినా మీరు కనుక్కున్నారు, నేను 10 లక్షలు ఇచ్చినా, నేను 5 లక్షలు ఇచ్చినా అని చెప్పి మా పేర్లు చెప్తే మాకు నష్టం చేస్తారు, పేర్లు చెప్పాలని చెప్పినారు. మాకు రాజకీయానికి నష్టం జరగనంత వరకు వారి పేర్లు చెప్పాము. ఒకవేళ మా రాజకీయ జీవితానికి నష్టం జరిగే పరిస్థితి వచ్చి రేపదన చెప్పాల్సి వస్తే ప్రెస్ మీట్ తప్పకుండా నేను చెప్తా. ఎవరెవరు ఇచ్చినది అంత లెక్క ఇచ్చినది కూడా. కోట్ల రూపాయలు వసూలు చేసినారు, 2-3 కోట్ల రూపాయలు వసూలు చేసి దాంట్లో ఒక పావలా భాగమో 30 పైసల భాగమో 40 పైసల భాగమో శివచంద్రకు, తక్కిన 60 పైసలు 70 పైసల భాగం కొండారెడ్డికి. ఇది వరదరాజిరెడ్డి గారి అవినీతి పైన ఉక్కుపాదం మోపే విధానం. ఇది ప్రొద్దుటూరును విస్తరణ చేసే భాగంగా ఎవరైనా స్థలాలు ఇవ్వకపోతే బలవంతంగా అయినా తీసుకొని నేను రోడ్డు కొట్టేసా అని చెప్పి నిన్న కౌన్సిల్లో చెప్పినాడు చూడండి.
కోర్టు ధిక్కారం కూడా చేసి నేను లాక్కొని కొట్టేస్తా, రోడ్డు విస్తరణ చేస్తా అని చెప్పి నిన్న కౌన్సిల్లో చెప్పినాడు. చూడి, ఇది ఆయన యొక్క న్యాయము విస్తరణ. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరి పక్షాన, మైదుకూరుకు సంబంధించిన చిన్న వ్యాపారస్తుల పక్షాన, సావిత్రమ్మ గారి అక్క పక్షాన నేను అడుగుతా ఉన్నా, ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను మీరు తీసుకోవాల్సి వస్తే తీసుకోకుండా డబ్బులు తీసుకొని మార్కింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు కొట్టేయకుండా ఆపినారు? బస్టాండ్ లేకి మనం టర్న్ తిరిగేటప్పుడు ఆ బోట్లో ఉండే రూములే శివచంద్రారెడ్డికి సంబంధించినటువంటి రూములు. కింద పైన గలిస్తే 18 రూములు ఉన్నాయి. కింద పైన గలిస్తే 18 రూములు. DCSR లాడ్జీ ఎదురుగా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఇటుపక్కగా అవి ఎప్పుడో చాలా ఏళ్ల సంఖ్యత నిర్మించినేటి 18 రూములు ఉన్నాయి. సర్వే నెంబర్ 154లో ఉన్నాయి. సర్వే నెంబర్ 156 1B ఉన్నాయి ఈ రూములన్నీ కూడా. ఈ రూముల పరిస్థితి ఏంటి అంటే గన 1976లో ఈ రూములు, దీని నుంచి పూర్తిగా మేము విషయ పరిజ్ఞానం చేసుకునే మాట్లాడుతున్నాం. 1976లో సబ్ డివిజన్ చేసినారు. ఈ సర్వే నెంబర్ సబ్ డివిజన్ అయింది. 1978లో అవార్డు చేసినారు. అంటే రోడ్డు విస్తరణ చేసే దానికోసము ప్రభుత్వం అక్విజిషన్ చేసింది. భూమిని అక్విజిషన్ చేసి, అంటే 154 సర్వే నెంబర్ లో కలిగిన ఆ భూమి సబ్ డివిజన్ చేసిన తర్వాత 156 1Bకి సంబంధించిన ఆ భూమిని ల్యాండ్ అక్విజిషన్ చేసి ఆనాటి భూమి ఓనర్ కు డబ్బులు ఇచ్చి భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మరి ఇప్పుడు ఆ భూమి ప్రభుత్వాందే, శివచంద్రదే. ఆ రూములు ప్రభుత్వానియా, శివచంద్రయ్య. ఇన్నాళ్ళు అనధికారికంగా ఇల్లీగల్ గా నువ్వు అనుభవించినప్పటికీ కూడా, ఆక్రమించి అనుభవించినప్పటికీ కూడా ఈ రోజు ప్రొద్దుటూరు పట్టణ ప్రజల కోసం రోడ్డు విస్తరణ చెయ్యాలా, మంచి చేయాలని మీరు అనుకునేటప్పుడు ఆ రూములు కొట్టేయాలా, కొట్టేయకూడదా? కొట్టేసేదానికి మీరు మార్కింగ్ ఇచ్చినారు. అది కూడా మళ్ళీ మేము అబద్ధం చెప్తాను అనే దానికి లేదు. పంచాయతీ అధికారులు కానీ ఎవరైనా మార్కింగ్ ఇస్తున్నారు. ఇది మార్కింగ్ ఇచ్చినది. ఇది మార్కింగ్. ఇది బస్ స్టాండ్ లేక టర్న్ అయిన తర్వాత మోట్లో ఉండే ఆ చివరి గోడ, అంటే శివచంద్రారెడ్డికి సంబంధించినటువంటి కింద పైన 18 రూములు ఏమైతే ఉన్నాయో గోడ చివరిది ఇది. అంటే కొత్త బస్ స్టాండ్ లేక టర్న్ అయ్యేటప్పుడు లోపలికి తిరిగిన తర్వాత ఫ్లెక్సీ కింద ఉండే గోడ, ఆ గోడకు వేసిన మార్కింగ్. ఈ మార్కింగ్ ప్రకారం అయితే గన శివచంద్రారెడ్డికి సంబంధించిన రూములు ఒక్క అడుగు మిగులుతాయి. ఒక్క అడిగే మిగులుతుంది. ఒక్కడిగే అడుగుని కరెక్ట్ గా మనం లెక్కశాల ప్రకారం మాట్లాడాలని. ఇది గోడ కొట్టేస్తే కదా ఈ గోడ మాత్రం మిగులుతుంది. కింద బేస్ మట్టం ఒక అడుగు గోడ వస్తుంది కదా నిలబడడానికి, ఇది మిగులుతుంది. జాగా లేదు వాళ్ళకి. మిగిలే జాగా ఒక్క అడుగు మిగలాల్సినటువంటి ఆ 9 రూములను కింద పైన రూములను కొట్టేయలే. పూర్తిగా అట్నే పెట్టి కాలువ తీసి దాని పక్కన బస్ స్టాండ్ లో నుంచి తెచ్చే మళ్ళీ ఇంకో రకం కాలువ తీసి ఆ నుంచి ముందుకు పోతే బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్ అయిపోయిన తర్వాత వంకర టింకర తిప్పి నీకు డబ్బులు అడుక్కు 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే కాలువ తిరుగుతుంది. నీకు డబ్బులు ఇవ్వకపోతే కొట్టేస్తావు. నీ రూములైతే ఆగుతాయి. కొండారెడ్డి అయితే నీతో చీకటి ఒప్పందం తీసుకొని డబ్బులు తీసుకుంటాడు. వరదరాజరెడ్డి అయితే పైకి ఆర్భాటంగా మాట్లాడతాడు, లోపల ఏమీ లేదు. ధృతరాష్ట్రుని మాదిరి. దుర్యోధను మీద ధృతరాష్ట్రునికి ఉండే ప్రేమే కొండారెడ్డి మీద ఆయన ప్రేమ. ఇది తప్పు కొడుకు చేసేదని తెలిసినా గానీ కొడుకు మీద ప్రేమతో మౌనము. చిట్ట చివరికి ఏమైంది దుర్యోధను పరిస్థితి? మరణం సంభవించింది. ధృతరాష్ట్రుడు వానప్రస్థానం పోయినాడు, అడవికి అరణ్యవాసం పోయినాడు. ఈడ కూడా అదే జరుగుతుంది. ఈడ మరణం అంటే మరణం కాదు. ఓటమి చెందిన తర్వాత కొండారెడ్డి గారు హైదరాబాద్కు పోతారు. పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారు కామనూరులో వానప్రస్థానం చేస్తాడు. ఇది జరగబోయే సీన్. ఎప్పుడైనా అప్రజాస్వామికంగా మీరు వ్యవహరించినప్పుడు, ప్రజలకు అన్యాయం మీరు చేసినప్పుడు, న్యాయం ఒకరికొక రకం చేసినప్పుడు, ముఖ్యంగా ఇదిగో ఇట్లాంటి పేదవారికి ముసలోళ్ళు, ఆయన లారీ డ్రైవరు 6 సంవత్సరాలైంది. 2 కాళ్ళకి ఆపరేషన్ చేసినారు. ఆయన బయటికి ఎక్కడికి పోలేడు. ఈ అమ్మ సాకాల. ఆ అమ్మకు ఉండేది 1/2 సెంటు. దాంట్లో పాలు పెట్టుకునే దానికి బాడీకి ఇచ్చింది. వాళ్ళు బాడీ ఇస్తారు. ఆ బాడీ తీసుకొని ఈ అమ్మ మౌనికి అన్నం పెట్టుకొని దాని అన్నం తిని బతకాల. ఈ మురుగు కొట్టేసినారు. కనికరం లేకుండా కొట్టేసినారు. ఈ మంది పట్టాస్థలం కొట్టేసి మళ్ళా ఆ ఎలక్ట్రికల్ లైన్ మెన్ అనేవాడు, సాయి అనేవాడు ఫోన్ చేసి నవ్వుతాడట. నీ రూమ్ ఉంది, కొట్టేసినా చూసుకుందిరా, కొట్టేసినా అని చెప్పి ఎగతాళిగా నవ్వుతాడట. ఏమి దుర్మార్గం? ఇది ఊరా, వల్లకాడ, ప్రజాస్వామ్యమా? ఇది ఏం జరుగుతుంది అసలు? ఇది ఏం జరుగుతుంది? కొండారెడ్డి రాజ్యాంగం జరుగుతుంది. చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయి. ధనార్జన తప్ప వేరేదే లేదు ప్రొద్దుటూరులో. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదరాజరెడ్డి కుమారుడు చేస్తున్న ఏకైక కార్యక్రమం డబ్బు సంపాదన. డబ్బు సంపాదన తప్ప వేరేది లేదు. ఇంకా చెప్పాలంటే మీ గురించి చెప్పాలంటే తెల్లవారు లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలంలో జరిగిన అవినీతి అక్రమాలపైన షిఫ్ట్ చేయాలి. రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలపైన షిఫ్ట్ చేయాలి. ఎవరు? వరదరాజరెడ్డి ఒక పక్క కొడతాడు, మా ప్రవీణ్ ఒక పక్క కొడతాడు. ఎవరుమా? తమ్ముడు ప్రవీణే. తమ్ముడు నీకే చెప్తానా, బాగా మా పైన దుష్ప్రచారం చేసి, లేని అబద్ధాలు మా పైన చెప్పి, ప్రజలను విశ్వసించే పరిస్థితి చేసి 10% 20% ప్రజలు నమ్మించి
వరదరాజిరెడ్డి గెలుపుకు పరోక్షంగా కారణమైంది ఎవరంటే గన నువ్వే తమ్ముడు ప్రవీణ్. మరి ఆ రోజు అన్నిసార్లు నువ్వు మాట్లాడినావు, చిట్టు వేయాలా, బట్టు వేయాలా, మట్టక గుట్టుక గిటుక క్రికెట్ భూములు ఏంటేంటో చెప్పేది. వరదరాజిరెడ్డి అనేక సార్లు చిట్టు వేయాలని కోరా. నేను అడుగుతా ఉన్నా ఈ రోజు, ఏమి మీ సిట్టు ఏమైంది? సిట్టు వేయాల్సింది నా మీదనా, ఇక్కడ వాళ్ళ మీద మీ మీద నా వేయాల్సినది? సిట్టు దేని మీద వేయాలా? నిమ్మకాయల సుధాకర్ సంబంధించిన భూమి 6 కోట్లు తీసుకున్నాను చూడి, దాని మీద వేయాలనా? దేని మీద వేయాలా? ఇప్పుడు ఇక్కడ కొట్టేసి అడుగు 5 లక్షల రూపాయలు లెక్కలు తీసుకుంటున్నాడు చూడి, దీని మీద వేయాలనా? దేని మీద వేయాలా? సిట్టు మిమ్మల్ని 5% ఎక్సెస్ చేసి పనులకు, రోడ్డు కాంట్రాక్ట్ పనులు, కోట్ల రూపాయల పనులకు నీ కొడుకు కొండారెడ్డి దౌర్జన్యంగా పనులు తీసుకుంటున్నాడు చూడి, దాని మీద సిట్టు వేరా? పొరపాటున ప్రవీణ్కు పని వచ్చిందనుకో, పొరపాటున ప్రవీణ్కు కప్పం కట్టి ఒక్కు తీసుకుంటున్నావు చూడి, దాని మీద వేరా సిట్టు? దీని మీద వేసారా సిట్టు? నా మీద ఏంది? నా మీద మీరు వేసే సిట్టు? ఇప్పుడు సంవత్సరం అయింది, ఏం సిట్టు వేసినారు? రుద్రూరు పట్టణానికి సంబంధించి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు. వీళ్ళు చేసిన పనులన్నీ కాంట్రాక్టర్లు చేసినట్టు. ఒక్కదానికన్నా నీకు రిజల్ట్ వచ్చిందా? రాలే. ఎగ్జిబిషన్ నేను ఫ్రీ ఇచ్చినాం. ఫ్రీ ఇస్తే వాళ్ళు చేసే అవినీతి ఏం తెలిసిన వాళ్ళు చెప్పే ఆరోపణ, దోశ 40 రూపాయలు అమ్మినారు కాబట్టి దాని మీద సిట్టేయాలి. ప్రజలారా విన్నారా? నేను కోట్ల రూపాయలు పెట్టి టికెట్ లేకుండా మీకు నేను ఎగ్జిబిషన్ ఫ్రీ చేస్తే ఆ లోపల దోశలోడు అంగడి పెట్టి వాడు 40 రూపాయలు దోశ అమ్మినాడు కాబట్టి ఇది ఎమ్మెల్యేకి లెక్క వచ్చింది కాబట్టి చుట్టూ వేయాలి దోశ మీద అంట. వేరే స్వామి కారం దోశ మీద వేస్తావా లేకుంటే ప్లెయిన్ దోశ మీద వేస్తావా చుట్టూ? నేను రైతులకు ట్రాక్టర్లు పంచినా దాని మీద వాళ్ళు ఏం తెలిసినా చుట్టూ వేయాలనేది. ఈ లెక్క అప్పు తెచ్చినాడా నగదు ఇచ్చినాడా అంగడోడికి అంట. ఆ రోజు ఫోన్ చేసి ట్రాక్టర్ రోడ్కి, వింటారా ప్రజలారా? ఈ లెక్క అప్పునా ప్రసాద్ రెడ్డి అప్పు పెట్టినాడా నగదు ఇచ్చినాడా? నగదు ఇచ్చింటే యా బ్యాంక్ నుంచి ఆ అకౌంట్ నుంచి ఇచ్చినాడు. చుట్టూ వేయాల. జగనన్న కాలనీ భూముల మీద చుట్టూ వేయాల. ఏమొచ్చింది చుట్టూ వెచ్చే? ఏమొచ్చింది మీకు? ఏమి రాలేదు రిజల్ట్. రాచమల్లి శివప్రసాద్ ఎమ్మెల్యేకి పోయి మేము శాలువా కప్పి ఒక పూలదండ వేసి సత్కరించాలా, మా దగ్గర ₹1 లెక్క తీసుకొని ఒక చుట్టూ భూమి దెంగలే మాది, ఉత్తముడు ఆయన వల్ల మా కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పి మీ అధికారులు చెప్పినారు. ఇది మీకు వచ్చిన రిజల్ట్. మట్కా గుట్కా క్రికెట్ బూకి పాడు పరదేశి సిట్ వేయాలన్నారు. ఏంది సిట్టు వేయడం అంటే? ఇప్పుడు కౌన్సిలర్లు నూరిని తీసుకున్నారు, మునీర్ని తీసుకున్నారు, మట్కా వాళ్ళను క్రికెట్ వాళ్ళని తీసుకున్నారు. అంటే నా మీద సిట్ చేసేది అప్పుడు మట్కా గుట్కా క్రికెట్ అనేది ఏంది? మీరు కౌన్సిలర్లు మీ వైపు తీసుకునేదనా సిట్ చేయడం? అదేనా సిట్ అంటే? ఏమైనా మీ మాటలన్నీ మీ ఆగిత్యం మాటలు, మీ అబద్ధాల మాటలు. లాస్ట్గా మీరు ఎట్ట తయారైనారంటే, మైదుకూరు రోడ్డు విస్తరణ చేస్తే ఎన్ని కోట్లు వచ్చాది, కొరపాడు రోడ్లు విస్తరణ చేస్తే ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాది, ఈ వర్క్ వస్తే టెండర్ ఇచ్చే నాకు 5%తో ఎంత వస్తుంది, నాశనకం చేస్తే ఎంత వస్తుంది, ఒక భూమికి నిమ్మకాయల సుధాకర్ భూమికి చెరువు అని చెప్పి నేను ఆపితే 6 కోట్లు ఇస్తాడు. ఇంకా ఇట్లాంటి ఏమేమి ఉన్నాయి. బొల్లవరంలో ఇంకొకటి ఉంది స్థలము, ఏది రమణ మహర్షి బలవరంలో మేము చేసినాము సబ్ రిసార్ట్స్ కాడి మహర్షి. ఇప్పుడు దానికి స్కెచ్ చేసినారు తొందరలోనే. దానికి ఎన్ని కోట్లు వస్తుంది? 10 కోట్ల 15 కోట్ల 4 భాగాలు. మెయిన్ భాగం కొండారెడ్డికి ఎంత ఇవ్వాలా? ఫైనల్ గా ప్రజలారా, వరదరాజిరెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే, ఈ 5 సంవత్సరాల పదవీ కాలం అయిపోయిన తర్వాత ఎటు రాజకీయంలో నేను ఉండను, నా కొడుకు ఉండే పరిస్థితి ఉండదు, టికెట్ ఇయ్యరు కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకొని కనీసం అంటే ఒక 1000 కోట్లను సంపాదించి నా కొడుకు పెట్టి పోవాలా. ఈ సంపాదించే దాంట్లో ఇంకా ఏమి తమ భేదం ఏమి లేవు. ఎవడైనా సరే ఏమైనా సరే, పోస్టింగ్ అయినా లెక్కే, ఉద్యోగానికైనా లెక్కే, ట్రాన్స్ఫర్ కైనా లెక్కే, రోడ్డు విస్తరణకైనా లెక్కే, కాంట్రాక్ట్ కైనా లెక్కే, దేనికైనా డబ్బే. ఇప్పుడు మేము ప్రశ్నిస్తా ఉన్నాం మైదుకూరు రోడ్డు దానికి సంబంధించి, మీరెందుకు శివచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఆ 18 రూములు కింద పైన రూములు మార్క్ ఇచ్చిన తర్వాత, ల్యాండ్ అక్విజిషన్ ప్రభుత్వం చేసిన తర్వాత కూడా ఎందుకు ఆ రూములు కొట్టకుండా మీ ఇష్టానుసారంగా వంకర టింకరగా కట్టినారో సంబంధించిన అధికారులు సమాధానం చెప్తారా చెప్పరా? మీ ఇష్టానుసారం లెక్కలు తీసుకొని కొట్టాల్సిన స్థలాన్ని కొట్టకుండా కొట్టకూడని స్థలాన్ని కొట్టారో దానికి సమాధానం చెప్పాలా? సావిత్రమ్మ అక్క లాంటి వాళ్ళ యొక్క పట్టా స్థలాన్ని అర్ధసెంటు మీరు కొట్టేసినారు చూడి, వీటికి సంబంధించిన అధికారులు సమాధానం చెప్పాలా? వీటికి సమాధానం సంబంధించిన అధికారులు చెప్పకపోతే, ఈ ఎక్క లాంటి వారికి న్యాయం చేయకపోతే, శివచంద్రానికి సంబంధించిన 18 రూములు మార్క్ ఇచ్చిన ప్రకారం కొట్టేయకపోతే, రేపో మాపో మళ్ళీ అక్కడికి వస్తాం, మళ్ళీ అక్కడ పర్యవేక్షణ చేస్తాం, తప్పనిసరిగా పోరాటానికి సిద్ధపడతాం, సంబంధించిన అధికారులపైన ఫిర్యాదు చేస్తాం, కోర్టులో కేసు వేస్తాం, ధర్నాలు చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం, అవసరం అనుకుంటే మీ ఆఫీసులు స్తంభింపజేసే పని కూడా చేస్తాం. ముఖ్యంగా ఈ ఎక్కలాంటి వాళ్లకు న్యాయం చేసి తీరుతాం. రేపు మళ్ళా ఎక్క స్థలంలోకి వస్తా. ఇప్పుడు మళ్ళా చెప్తాను నేను పోలీసు వాళ్ళకు, రేపు ఆ ఎక్క స్థలంలోకి వస్తా, పట్టా కాగితాలు తీసుకొని వస్తా, సంబంధించిన అధికారులు అక్కడికి రావాల్సిందే. ఆ ఎక్కడి పట్టా స్థలం అయినప్పుడు ఎవరు కొట్టేసినారో క్షమాపణ చెప్పాలా, ఆ ఎక్కడికి తిరిగి మళ్ళా రూమ్ అక్కడ వేపించాలా. ఈ ప్రజలకు న్యాయం చేసేదానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది. వరదరాజిరెడ్డి, కొండారెడ్డి ధనార్జన చేసే క్రమంలో ఈ ప్రజలు పీడిచి చేసే కార్యక్రమాలకు ఎప్పుడు మేము అడ్డం తగులుతానే ఉంటాం, ప్రశ్నిస్తానే ఉంటామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. మొట్టమొదట కూడా ఈ రోడ్డు విస్తరణ చేసేటప్పుడు DCSR లాడ్జి దగ్గర కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది సుబ్బారెడ్డి అన్న వాళ్ళకి.
బోడంపల్లి సుబ్బారెడ్డి అని వాళ్ళు డిసిఎస్ఆర్ లాడ్జి. ఆయనది కాంపౌండ్ వాళ్ళు ముందు వెనక ఏదో కొద్దిగా పోతుంది, పక్కనే కాలువ ఉంది, అది కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కొట్టడానికి పోయినారు. ఆయన వాళ్ళు అడిగినారు ఏమని, మాది కొట్టేతనికి అన్ని ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఏవైతే ఆక్రమణ జరిగి ఉన్నాయో అన్ని కొట్టేయాలి. అందులో భాగంగా ఆ ఎదురుకుండే శివచంద్రారెడ్డికి సంబంధించిన రూములు కూడా అంతా పోతాయి, అవి కూడా కొట్టేయాలా అన్నారు. అప్పుడు వరదరాజరెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే, తప్పనిసరిగా మీరు కొడతారు అవి కొడతారని మాట ఇచ్చినాం, మీ కొడతారు అవి కొడతారని మాట ఇచ్చినాం. ఇప్పుడు వాళ్ళ దాని జోలికైతే పోయినారు, వీళ్ళ దాని జోలికైతే పోలే. ఇప్పుడు డిసిఎస్ఆర్ లాడ్జీలు అడుగుతున్నారు, కొట్టేస్తారని చెప్పినావే, ఆ రోజు మాట ఇచ్చినావే, ఈ రోజు కొట్టేయకుండా కాలువ కూడా కట్టుకొని పని కూడా వేసుకొని మీరు దాటుకొని పోతున్నారే, ఏం ఎట్టేట దాంట్లో కొండారెడ్డికి ఎంత లెక్క ముడుతుందని చెప్పి మీరు ఈ పని చేస్తున్నారు, లేకుంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పని చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు ప్రజలు, ప్రశ్నిస్తున్నారు వ్యాపారస్తులు, ప్రశ్నిస్తున్నారు బాధితులు. నేను మున్సిపల్ ఆఫీసులో పెద్దగా మాట్లాడా, ఎవరబ్బ జాగీరు కొట్టేసేదే అనే మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఇది ఎవరబ్బ జాగీరు, ఇది ఎవరబ్బ జాగీరయ్యా పెద్ద ఆయన, అబ్బాయి నిన్ను పెద్ద ఆయన అనకూడదు, పొరపాటు నోరు జారి మళ్ళీ పెద్ద ఆయన అంటారా నిన్ను, నువ్వు పెద్ద ఆయన కాదు, అనికమాన్య పనులు చేసినాక నువ్వు పెద్ద ఆయన కాదు, నువ్వు ఎవరబ్బ జాగిరిది, ఆయమ్మ స్థలం ఎవరబ్బ జాగిరని కొట్టేసినారు. శివచంద్రారెడ్డి రూములు ఎవరబ్బ జాగిరు, ప్రభుత్వానికి సంబంధించిన రూములు ఎందుకు కొట్టేకనుండారు? ఒకరికి ఒక న్యాయం, ఒకరికి ఒక న్యాయం. లెక్కలిస్తే ఒక రకం, లెక్క లేకపోతే ఒక రకం. తెలుగుదేశం వాడితే ఒక రకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడితే ఒక రకం. ఈ ద్వంద్వ వైఖరి నీతిని, ఈ పక్షపాతమైనటువంటి నీతిని ఎప్పుడు నువ్వు విడనాడతావో అప్పుడు నువ్వు బాగుపడతావు. ఇది నువ్వు విడనాడగానే నిన్ను మేము విడనాడినది, ఇక్కడ మేమందరం విడనాడేదానికి కారణం ఏంటంటే ఈ ద్వంద్వ నీతిని సహించలేకనే మేము నిన్ను ఇచ్చినాం. ఆ రోజు ఈ రోజు 85 సంవత్సరాలు వచ్చినా కూడా నువ్వు ఆ ద్వంద్వ నీతి వదలడం లేను, ఇంకా దాన్ని పట్టుకొని ఊలాడుతున్నావు. స్పష్టంగా మా దగ్గర అన్ని ఉన్నాయి, కోర్టుకు వేస్తాం, రేపొద్దున అధికారులు పిలుస్తాం, ఈ ఎక్కకు న్యాయం చేసేదానికి రోడ్డు మీదకి వస్తాం, దీక్ష కూడా చేస్తాం.